తాజా అంశాన్ని చూస్తున్నాం. జూన్ 27లోగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. జూన్ 27లోగా ఉద్యోగులంతా తాత్కాలిక సచివాలయానికి తరలి రావాలని సర్క్యులర్లో ప్రభుత్వం పేర్కొంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. జూన్ 27లోగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. జూన్ 27లోగా ఉద్యోగులంతా తాత్కాలిక సచివాలయానికి తరలి రావాలని ప్రభుత్వం ఆ సర్క్యులర్లో పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలాఖరు నుంచి అమరావతిలో పాలన మొదలు పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉద్యోగులు తరలి రావాల్సిందేనని అధికారికంగా స్పష్టం చేసింది. జూన్ 27లోగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసింది. అప్పట్లోగా ఉద్యోగులంతా తాత్కాలిక సచివాలయానికి తరలి రావాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలాఖరు నుంచి అమరావతిలో పాలన మొదలు పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉద్యోగులు తరలి రావాల్సిందేనని అధికారికంగా స్పష్టం చేసింది. జూన్ 27లోగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసింది. అప్పట్లోగా ఉద్యోగులంతా తాత్కాలిక సచివాలయానికి తరలి రావాలని పేర్కొంది.